విజయవాడలో రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జిల్లాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో రెడ్డి జనాభా 70 లక్షల పైచిలుకు ఉందని నరేష్ రెడ్డి అన్నారు. వీరిలో దాదాపుగా 80% మంది పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా రెడ్డి సామాజిక వర్గ సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 70 లక్షల పైగా ఉన్నారు. వీరిలో 20% పేదరికం మధ్యతరగతిలో బతుకు జీవనం సాగిస్తున్నారు. అయితే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇవ్వడం తప్పితే, మాట చెప్పడం తప్పితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లను పట్టించుకున్న పాపాన కూడా ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయడం లేదు. అందులో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు తన కుమారుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ రాయలసీమలో అయితేనేమి, ఇటు కోస్తాలో అయితేనేమి కొన్ని ప్రాంతాలలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తులతో కానీ, సంఘాలతో కానీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని రెడ్డి సామాజిక వర్గానికి మేము అన్ని విధాలుగా తోడుగా ఉంటామనే హామీ ఇచ్చాడు.